హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కురు దోస్తులు. అట్లా చేస్తే మేం చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికి చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు. ఇట్లనే సపోర్ట్ చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఒక ముఖ్యమైన విషయం ఏంటి అనంటే అసలు నరసక్క ఇది రియల్ స్టోరీయేనా అని అడుగుతున్నారు. అవును దోస్తులు, ఇది రియల్ స్టోరీ అన్నమాట. మీరు ముందు ముందు చూస్తూ ఉండండి ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అనేది మీకే తెలుస్తుంది దోస్తులు. కొన్ని జీవితాలు గట్లనే ఉంటాయి అన్నమాట. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లా అనిపిస్తున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. మరి లేట్ ఎందుకు, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. నీకు దేని గురించి గొడవైందిరా? ఏం లేదక్క, పెళ్లి చేసుకుందాం అని అంటుండు. అక్క పెళ్ళి ఉంది కదా, అక్కది అయిపోయినాక చేసుకుందాము అని అంటే అసలు నీకు ఇష్టం ఉందా లేదా అని చేసుకోవడానికి అది ఇదని అన్నాడు పొద్దుటి నుండే. లేదు ఉంది కాబట్టే కదా మనం ఇన్ని సంవత్సరాల నుండి లవ్ చేసుకుంటున్నామని నేనన్నా. ఇక ఫోన్ కట్ చేసిండు. నేను ఫోన్ చేసిన కొద్దీ కట్ చేసుడే, మెసేజ్ చేస్తే రిప్లై ఇస్తలేడు. అవునా, మరి పొద్దంతా ఇక్కడ ఎవరితోటో బాగా సేపు మాట్లాడిండు. అవునా? అవునరా, నిన్న మొత్తం మాట్లాడుకుంటూనే ఉన్నాడు. మరి నేను నీతోటే కావచ్చు అని నేను అనుకున్నా. లేదక్క, నిన్నటి నుండి మాకు లొల్లే అవుతుంది. మరి ఎవరితోటి మాట్లాడిండు ఏమో తెలియదు గాని నిన్న అయితే మొత్తం ఫోన్ మాట్లాడుకుంటూనే నవ్వుకుంటూనే ఉన్నాడు. మరి ఎవరితోటి మాట్లాడిండో తెలియదు. నా క్యారెక్టర్ మంచిదేనారా? మంచిదే అక్క. ఎందుకు గట్ల అడుగుతున్నావు? ఏదో నాకు కొంచెం తేడాగా అనిపిస్తుంది. అయితే మరి నీకు తెలియకుండా ఇంకెవరినన్నా మెయింటైన్ చేస్తుండా? అట్లా ఎయ్యడక్క, అసొంటోడు కాదు. ఇప్పుడు కాదు అప్పుడు కాదు, మేము స్కూల్ నుండి లవ్ చేసుకుంటున్నాం. ఆయన గుణం ఏంది అనేది నాకు తెలుసు. ఏమో మరి నేను వచ్చినప్పటి అయితే గట్లనే అనిపిస్తాంది. నీకు కొంచెం జాగ్రత్తగా ఉండైన తోటి. సరే గాని అక్క, నేను ఫోన్ చేస్తా, లిఫ్ట్ చేస్తాడో చేయడో చూద్దాం. ఒకవేళ లిఫ్ట్ చేసేది ఉంటే ఇటు రమ్మని చెప్తా. సరే చెప్పు గాని మళ్ళా నేను గిట్లా చెప్పినా అని చెప్పకురా. మళ్ళా నా మీద కోపం పెట్టుకొని ఇల్లు ఖాళీ చేపిస్తే నేనెటు పోతా? సరే. రింగ్ అవుతుంది గాని అస్సలకే లిఫ్ట్ చేస్తలేడు. అబ్బా, లిఫ్ట్ చేస్తలేడు కదా అక్క, నువ్వు ఒకసారి చేస్తావా? సరేరా, చేస్తావు. హలో. హలో కృష్ణ, ఎక్కడున్నావు? ఇంట్లోనే ఉన్నా. ఎందుకు? ఒకసారి మా ఇంటికి రావా? నేను రాను మీ ఇంటికి, నాకు పనున్నది. అరే పని తర్వాత. వద్దు, నేను మీ ఇంటికి వస్తే నువ్వు వేరేలాగా బిహేవ్ చేస్తున్నావు, నాకు అది నచ్చట్లేదు. అయ్యో, నేను ఇప్పుడు నా కోసం రమ్మంటలేను. ఇగో మీ లవర్ వచ్చింది, ఇక్కడ మా ఇంట్లో ఉంది. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలేవట కదా, ఇక్కడ వచ్చి కూర్చుందిదా. అవునా, వచ్చిందా? అవును, మీ శాన్వి వచ్చింది. సరే సరే, వస్తానా. చూసినావా అక్క, నేను ఫోన్ చేస్తేనేమో లిఫ్ట్ చేయలేడు, నువ్వు ఫోన్ చేసుడుతోటే లిఫ్ట్ చేస్తుండు. ఏమోరా, ఇయ్యాల రేపు ఏ మొగాళ్ళని నమ్మచ్చేటట్టు లేదు. నువ్వు బాగా నమ్ముతున్నావు గాని జరా జాగ్రత్తగా ఉండు, అర్థమైతుందా? ఎందుకక్క గట్ల చెప్తున్నావు? ఈ కాలంలో పోరగళ్లకు పెళ్ళైన ఆడోళ్ళు తెలుస్తలేదు, పెళ్లి కాని ఆడోళ్ళు తెలుస్తలేరు. ఎవరైతే ఏంది వాళ్ళతోటి గడుపుత అయిపోతుందని చెడిపోతారు బాగా. నా వాడట్లా కాదు. మనం ఎంత నమ్ముతామో మన కింద అంత గోతులు తవ్వుతారు. ఏమో అక్క, నువ్వేమంటున్నావో నాకు అర్థమైతలేదు. వస్తాడట్రా, వచ్చినాక మాట్లాడదులే. నువ్వేంది ఇక్కడికి వచ్చినావు? దేనికి రావద్దు. నువ్వెందుకు కాల్స్ లిఫ్ట్ చేస్తలేవు, మెసేజ్ కి రిప్లై ఇస్తలేవు? నేను నీతోటి ఏం మాట్లాడినా, కొంచెం పక్కకు పోతారా? సరే సరే. ఏమన్నావు? మ్యారేజే కదా చేసుకుందామని అన్నావు. సరే చేసుకుందాము తియ్యి, తర్వాత ఆగత్తలేదా నన్నా. దానికి సీరియస్ అయ్యి ఫోన్ కట్ చేసుకొని ఫోన్ లిఫ్ట్ అయ్యావు, మళ్ళీ మెసేజ్ ఇస్తే మెసేజ్ కూడా రిప్లై అయ్యావు. నేను ఎన్ని రోజుల నుండి అదైతున్నానో నీకు తెలుసా? ఎవరి గురించి? ఇంకెవరి గురించి? నీ గురించి. నా గురించి అదైనవి. మరి నా కోసమే వెయిట్ చేయాలి, నా ఫోన్ లిఫ్ట్ చేయాలి, నాకు మెసేజ్ రిప్లై ఇయ్యాలి కదా. నువ్వు నిన్న పొద్దంతా ఎవరితోటి మాట్లాడుకుంటా ఉన్నావు?
మెంటలా నాకు పిచ్చిలేసి నేను ఇంట్లోనే ఉన్నా, ఎవ్వరితోటి మాట్లాడలేదు. నువ్వన్నీ అబద్ధాలు ఆడకు. మరి నువ్వేం చేస్తున్నావునో నాకైతే అర్థమే అయితలేదు. ఈ మధ్య బాగా చేంజ్ అయిపోయినావు నువ్వు. పిచ్చా నీకేమన్నా? నేనెందుకు చేంజ్ అయితేనే నాకు అర్థం కాదు. ఆ చేంజ్ అయితే నీతోటి మాట్లాడతానా నేను? నీకోసం ఇక్కడ పిచ్చోడిని అయితా అంటే మళ్ళీ చేంజ్ అయినావు, అదైనవు, ఇదైనవు అని అంటావు. లేదు, నాకేదో తేడా వస్తుంది. దేనికి? దేనికైనా అంటే నన్ను అనుమానిస్తానవా ఏంది? ఏమో మరి నువ్వేం చేస్తున్నావు అనేది నేను వచ్చి చూస్తున్నానా ఏంది? ఏ పిచ్చా నీకేమన్నా? ఇన్ని ఇయర్స్ లవ్ చేస్తుంది నన్నా లేకపోతే ఇంకెవరినన్నా? నా గురించి నీకు తెలియకపోతే ఎవరికి తెలుస్తుంది? అసలు ఏం మాట్లాడుతున్నావు? నీకు తలకాయ పనిచేస్తుందా ఏమన్నా? ప్రొద్దంతా నువ్వు ఎవరితోటి మాట్లాడినావు? నాతోటి మాట్లాడకుండా, నాకు ఫోన్ చేయకుండా, నాకు మెసేజ్ చేయకుండా చెప్పు. నీకు ఎవరు చెప్పిర్రే నేను ఎవరితోటి మాట్లాడినా అని? అయినా నువ్వు ఇక్కడికి రావాల్సిన అవసరం ఏమున్నది? ఆమె వేస్ట్ది, ఆమె క్యారెక్టర్ మంచిది కాదు తెలుసా? నువ్వు వాళ్ళ ఇంటికి వచ్చి నన్ను పిలుచుకున్నాడు ఏంది? నేను కోపంతో ఉన్నా కావచ్చు, మళ్ళీ నా కోపం చల్లారినాక నీకు చేస్తా అని తెలుసు కదా. నువ్వు మంచోళ్ళని చెడ్డోళ్ళు అంటావు, నేను ఎవరితోటి ఉన్నా కూడా వాళ్ళు మంచోళ్ళు కాదు అనే అంటావు. ఏ మెంటలా దౌడ వలగొడతాం మళ్ళా అర్థమవుతుందా? అంటే ఎందుకు అంత కోపం వస్తుంది నీకు? అయిపోయిందా నా మీద ప్రేమ వేందా? నేను పొద్దంతా ఫోన్ మాట్లాడినా అని నీకెవరు చెప్పిర్రు? ఒక్క నిమిషం ఆగు, ఈమెనేనా చెప్పింది? లేదు, ఈమెందుకు చెప్తుంది నాకు? అక్క ఒకసారి ఇట్రా. ఈ పోరడు మల్లక్క అంటాడేంది? ఏమైంది? కాదు, ఇక్కడ నేను నిన్న ఫోన్ మాట్లాడినా ఎవరితోటన్నా, ఇటు మొకే వచ్చిన్నా. ఏమో నేను చూడలే, ఎందుకు? ఇప్పుడు ఈమెకు చెప్పింది నువ్వేనా? ఏమని? పొద్దంతా ఫోన్ మాట్లాడినామని. నేను ఎందుకు చెప్పినా? వచ్చింది నీకు ఫోన్ చేయమన్నది చేసిన. అవురా నేను చెప్పినా? లేదు. ఇప్పటిదిప్పుడే ఆమె ఎందుకు అట్లా మాట్లాడుతుంది? ఒకటి చెప్తున్నా, ఎవ్వరు వచ్చినా ఎవ్వరు మమ్మల్ని విడదీయాలని అనుకున్నా కూడా మా ఇద్దరిని ఎవ్వరు విడదీయలేరు. అయ్యో నాకెందుకు చెప్తాను? నేనేమంటానా? చెప్తున్నా నీకు అంతే, అర్థమవుతుందా? మన మధ్యలకు ఎవ్వరు రాలేరు, రారు కూడా ఈ జన్మకు. నువ్వంటే నాకు అంత పిచ్చి, నేనంటే నీకు అంత పిచ్చి, అంతేగాని మధ్యలో ఉన్నోళ్ళ మాటలు పట్టుకొని నువ్వు ఆగమయ్యి నన్ను ఆగం చెయ్యకు. ఇంకోసారి ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. ఈ గురించే కదా నేను వచ్చేది, ఎందుకు రాకంటున్నావు? రాకు అని చెప్పినా, రాకు అన్నప్పుడు రాకు అంతే. ఇక్కడికి వస్తే మన లవ్ అనేది ఇట్లనే గొడవలు అయితా అంటాయి. నేను ఫోన్ చేస్తా ఇంటికి, నువ్వు నడు ఫస్ట్. ఎందుకు రాగట్లంటావు? నేను ఇప్పుడు వచ్చింది నీతో మాట్లాడడానికి. నువ్వు మాట్లాడిన కదా, ఇప్పుడు నేను నీకు ఫోన్ చేసి నీ ఫోన్లో చెప్తా ఏంది ఏం కథ అనేది మాట్లాడతా. ఫస్ట్ నువ్వు ఇక్కడ నుండి నడువు అన్నా. సరేలే. నువ్వేనా ఆమెకు ఎక్కిచ్చి చెప్పింది? లేదు, నేనెందుకు ఎక్కిచ్చి చెప్తా? నేను చూస్తున్నా, నీ వేషాలన్నీ చూస్తున్నా. నువ్వు అనుకుంటున్నావు కావచ్చు నన్ను బుట్టలా పడేద్దామని, బట్ నేను అట్లా పడిపోయేటోని కాదు, గుర్తు పెట్టుకో. నాకు ఒక్కటే ఒక అమ్మాయి, ఆ అమ్మాయినే నేను పెళ్లి చేసుకుంటా గాని వేరే ఆడోళ్ళ మీద సోకు ఉన్న మొగోడిని కాదు నేను. పిచ్చి పిచ్చి వేషాలు వేసినామనుకో ఇంట్లోకి ఎలా కొడతా మా అమ్మకు చెప్పి. నువ్వు ఏమనుకుంటున్నావో, ఈ క్యారెక్టర్ ఇసొంటిదని తెలియదు, అర్థమైందా? ఇది అని ముందే తెలిస్తే మాత్రం నిన్ను ఈ ఇంట్లో కూడా ఉండనీయకపోదు నేను. గుర్తు పెట్టుకో. నా లవర్కి గాని నాకు గాని ఏదన్నా కిరికిరి పెట్టాలని అనుకున్నాం అనుకో, నిన్ను కిరికిరి చేస్తా నేను. అమ్మో, ఈ పోరడు ఏదో అనుకున్నా గాని పెద్ద డేంజర్ గాడే. నా గురించి అట్టిగానే అర్థమైపోయింది, అందుకే వీడు ఇట్లా అంటుండు. వామ్మో, ఇక ఈ నుండి ఎలా కొడితే ఏడి ఓడు పాడైంది. సప్పుడేక నోరు మూసుకొని పడి ఉన్నది నయ్యం. ఎన్ని గెలకద్దు బాబు, పిల్ల ఎటు వేయింది? ఆడుకోవడానికని వేయింది, ఇంకా అత్తలేదు. నా ఇజ్జతి వాయే ఈ పోరని ముంగట. ఇక సప్పుడేక ఇంట్లున్నదే నయ్యం. ఏం చేస్తానవరా ఇంట్లో? ఇవాళ రెస్టేనాయే, కొద్దిసేపు బయటకు వచ్చి మాతోటి ఎంజాయ్ చేస్తే ఏమైతుంది? వారి నేను ఇంతకు ముందే లేచిండ్రా, పన్నా మంచిగా. అవునా? ఈ అవ్వ మాకైతే నిద్రే రాదేమ్రా. ఆఫీసు ఉన్న రోజేమో నిద్ర మీద నిద్ర వస్తుంది, ఇక ఆఫీస్ లేని రోజైతే అస్సలకే రాదు నిద్ర. ఏమో మరి నాకు ఎట్లున్నా వస్తుంది. కూసోపోయారు నాని. ఓ ఆంటీ, మేము కూర్చోవడానికి రాలేదు, సీనుని పట్టుకొని అట్లా బయటకు కాసేపు పోదామని వచ్చినాం. ఎటు పోతారు బయటకు? మంచిగా సెలవులు వచ్చినప్పుడు ఇంట్లో గడపాలి గాని, అట్లా తిరిగి రావాలి గాని. ఓ ఆంటీ, అంకుల్ ఎటు వేండు? రాజంకులా ఉన్నాడు.
అరే మీరు పెళ్ళిళ్ళు చేసుకోరా అరే ఇక నువ్వు చూడరాదురా సంబంధాలు. నువ్వు చూసినాక మేము చేసుకోకుండా ఉంటామా? ఇక నీకంట అలకగా దొరికిర్రు. చూద్దాం చూద్దాం. ఇక చెరొక్కలను లగ్గం చేసుకున్నారనుకో మా ఇంటిగా మీ లైఫ్ సెటిల్ ఇక. ఏం సెటిలు? పెళ్ళైతే పెద్ద టార్చర్ ఉంటది. టార్చర్ ఉంటదా? టార్చర్ ఉంటదని పెళ్లి చేసుకోకుండా ఉంటారా ఏంది? చేసుకునుడే తప్పుతుందా గాని. అరే రారా మల్లద్దాం. పోయేస్తా అసలు చెప్పవా? చెప్తానే. ఈ అమ్మ ఏం చెప్తాంది? మా అమ్మనా? మా అమ్మ ఏం చెప్తాందో ఏమో మా అమ్మకే తెలుసు. నేను చూడలేదు మరి రాంగా ఏం చెప్తుందో. మీ అమ్ముంటే గమ్మతి జోకులైతాయి. కాసేపు రమ్మనారే మీ అమ్మను. రమ్మనాడు పోంగ చెప్పు. చెప్తా. అరే పారా దారా చదువుకున్నప్పటిది సోపతి గాళ్ళు చిన్నప్పటిది. అప్పటి నుండి ఇప్పటికి వీళ్ళ ఫ్రెండ్షిప్ అయితే ఇట్లనే ఉంది. ఇంకా ముందు ముందు కూడా ఉండాలని నేనైతే అనుకుంటానా. కొడుకు ఎటు వేయండి. అలా సోపతులతోటి వేయండు. సరే నేను మళ్ళొస్తా. మళ్ళెటు పోతాను? ఎటు లేదు మళ్ళొత్తావు. సరే పో. నీకు ఇంట్లుంటే మనసున పట్టదాయే. అదేం లేదు ఆగే. ఏం పెద్ద బాధ వచ్చి పడతాందో దొరకు. ఆగు అనబట్టే. చిన్నారి ఇక్కడేం చేస్తున్నావు? అవునా ఏమన్నా కొనిత్తదా? దుకాన్లకు పోదాం. అవునా మళ్ళా చెప్పిందా నాతోటి మాట్లాడకమని? మీ అవ్వ అద్దానే నేనెట్లత్తా? ఇప్పుడు ఏ క్లాసు? మరి దీనికి పైసలు ఏనుండత్తన్నాయి? ఎవరిస్తారు? సరేపా నేను కూడా వస్తాపా. ఇల్లు ఎట్లుంది ఎట్లుంటారో చూస్తా. ఎందుకు తిడుతుంది అది? పా నువ్వా. ఇంటికి ఎవరన్నా అత్తుర్రారా? ఏ అన్నయ్య? ఏంది? ఊర్ని అవ్వ వానితోటి పెద్ద పంచాయతీ అయ్యే కదా. ఈ సిగ్గులేంది మళ్ళా వాడిని రానిత్తాందా ఏంది? వాడు ఏదన్నా పని చేస్తాండా అసలు? సరేపా పోదాం. బతుకున్నరా సచ్చిర్రా అని చూసిపోదామని వచ్చినావా? ఏంది అట్లా అంటున్నావు? బతుకుండకపోతే మీరెందుకు చస్తారు గాని? మీకు సావాల్సిన కర్మ ఏమొచ్చింది గాని? పోరి నీకేడా పని లేదా బుద్ధి లేదా? నువ్వు ఆయనతోటి మాట్లాడకని చెప్పినా కదా. ఎందుకు మాట్లాడినావు? ఎందుకు తోలుకొని వచ్చినావు? అవును మరి. అదేం తోలుకొని రాలేదు. నేనే చూసిపోతా ఎట్లుంటుర్రు ఏం కథ ఎట్లుంది ఇల్లు అనేది వచ్చినా. నీకేం అవసరం అని వస్తావురా నువ్వు? చెప్పురా ఏం అవసరం అని వస్తావు? ఆరా పోరానంటే రెండు జర్త అర్థమైతుందా? ఏందే బాగా రుబాబ్ తోటి మాట్లాడుతున్నావు? మొగడాని కాళ్ళు మొక్కుతా నన్ను బతికించు నన్ను ఈ ఊర్లుంచు అని బాగా అంటివి కదనే. ఇప్పుడు ఇక కొంచెం ఒడ్డెక్కంగానే మళ్ళా తిడుతున్నావు. తిడతారా? బరాబర్ తిడతా. నువ్వు ఏబట్టే నేను ఇట్లా అయినా. నువ్వు చక్కగా ఉన్నాక నేను ఇట్లా అవుదునా? నువ్వు చక్కగా పని చేసి మమ్మల్ని చూసుకున్నాక నేను ఈ ఏషాలు ఏద్దురా? అంటే నేను పని చేయకనే నిన్న ఏషాలు వేయమన్నా నేను? అవు నేను వాచ్మ్యాన్ గా ఉండి నెలకు 8,000 తీసుకొచ్చిన్నా లేదా? ఓ మత్తు తెచ్చినవు తీ, మత్తు పెట్టినవు తీయి. నువ్వు నాకెందుకు పెడతావు? నీ ముద్దుల పెళ్ళా ఉండే ముద్దుల కొడుకు ఉండే ఆస్తి సంపాదించుతివి వాళ్ళకే పెడితివి, అన్ని సంపాదించుతివి వాళ్ళకే పెడితివి. నాకు ఎందుకు పెడతావు? అవు మరి ఎందుకు పెడతా నీకు? నీ బిడ్డకు ఆ 4 లక్షలు ఇచ్చుడే పెద్ద గొప్పయింది. ఏదో పాపం ఇచ్చిండు కదా అన్నట్టు నీకు గింత కూడా అది లేదేమే? సిగ్గులేనాడిదానా? ఏమో బాగా ఒర్రుతానవేందే? నేను పని చేసినప్పుడు నా దగ్గర పైసంతా దొబ్బినవు, అంతకుముందు పైసంతా దొబ్బినవు. ఆ పైసంతా ఏడబెట్టినవు, ఎవరికి పెట్టినవు, ఏం చేసినవే నువ్వు? తినేది ఉండేది నా పైసా, అనుభవించేదేమో బయటతోటి సుఖం. నేను ఎవరితో అనుభవిస్తానా? నువ్వు ఏం చూస్తున్నావు? తెలివంది పీకంది అట్టిగా మాటలు ఇచ్చిపెట్టకు. అర్థమైతుందా? ఏదో భర్త కదా అన్నట్టు రెస్పెక్ట్ ఇస్తానా గాని ఒక్కసారి కాదు అని అనుకుంటే మాత్రం నేను ఎట్లా ఎత్తనో అట్లా ఎత్తా.
ఓ పిచ్చిదానా, నువ్వు భార్యవని నేను ఎప్పుడో మర్చిపోయినా. నాకు భార్య లేదు, యువతి లేదు అని నేను ఆ కాలాననే మర్చిపోయినా. నేనిప్పుడు నిన్ను చూస్తా, నీతోటి వంట అని రాలేదు. అర్థమవుతుందా? ఏడుంటారు, ఏం కథ అనేది వచ్చిన గంతే. ఎట్లుంది ఇల్లు అనేది చూసిపోదామని. ఏదో ఆమె బిడ్డ కనిపించింది కాబట్టి బిడ్డ వెనకబడి వచ్చిన. ఓ నీ మీద ప్రేమ ఉండి నీ దగ్గర గురికొచ్చిన అనుకుంటానవానే? నువ్వు చచ్చినా కూడా నాకు ప్రేమ లేదు. నువ్వు చచ్చిన రోజు కూడా నేను రాను. నాకంటే ముందు నువ్వే చస్తావు. అదేనే సావాలని కోరుకో. కోరుకుంటా, తెల్లారి రేసి నువ్వు చావాలనే కోరుకుంటున్నా. ఎప్పందుకొని దావుతా లవిడి, నువ్వు పిచ్చేశాలు బంజయ్. మళ్ళా బాడుకవు నీ ఇంటికి అత్తుండని తెలిసింది. మళ్ళా నీది ఎప్పుడో రాము అవుతుంది గాని ఆ రోజు అయిన రోజు మళ్ళా నా మొగడు అని కాళ్ళు పట్టుకోవడానికి అత్తవు. కాళ్ళు కాదు కదా, ఏళ్ళు కూడా నీడ కూడా నీ మీద వడనీయ గాని ఆ పొన్లను కూడా అట్లా తయారు వేయకు. అర్థమైతుందా? నా బిడ్డేం అట్లా తయారు కాదు, నీ లెక్క కలిపో. సూత్తనే సూత్తా, నువ్వు ఎన్ని రోజులు ఇట్లా ఆట ఆడతావో సూత్తా. ఆడు దేవుడు సమాధానం చెప్పిన రోజు అప్పుడుంటది నీ ఆట గాని. వీడేందో బాగా మాట్లాడతాండు వచ్చి. వీనికి ఇల్లు చూర్రా బాడుకోవనంటే వీనికి చూడసాతన కాలేదు గాని ఇప్పుడేందో బాగా మాట్లాడతాండు. ఏ పోరి, ఇంకోసారి అంతోటి మాట్లాడినావు అనుకో నిన్ను పొక్కల ఉచుతా. మళ్ళా ఏమనుకుంటానవో. ఏదో మన అవసరం ఉండి పోయినాం. వాడు మనకేమైనా సహాయం చేసిండా లేకపోతే మనకేమైనా రూపాయి పెడతాండా? వానితోటి మనకేంది, వాని జోలి మనకేంది? ఎక్కడన్నా కలిసినా కూడా వానితోటి మాట్లాడకు, అవసరం లేదు. అర్థమైందా? యా దోస్తులు చూసిర్రా, ఇట్లా జరిగిందన్నమాట. ఇట్లా కొన్ని రోజులు అంటే ఓ సంవత్సరం అనుకోర్రి, ఓ సంవత్సరం గడిచిన తర్వాత ఏమైందో చూడుర్రి. అవ్వ బిడ్డలు పని కోవుకుంటా ఇంట్లో ఎట్లనో ఎల్ల తీసుకున్నారన్నమాట. సంవత్సరం తర్వాత ఏం జరిగిందో చూడండి. ఏమండి, నేను మా ఇంటికి పోయి ఒక 4 రోజులు ఉండొస్తా. అవసరం లేదు, అర్థమైతుందా? మొన్ననే పోయి అత్తివి కదా. అంటే మొన్ననే మనకు పెళ్ళాయే, కొంచెం అలవాటు అయ్యేదాకా అటు ఇటు తిరుగుతా అని. ఇప్పుడు వద్దు, నాకు నిన్ను వదిలిపెట్టి ఉండబుద్ధి కాదు. నువ్వు లేకపోతే నాకు ఇంట్లో పిసనే లేస్తుంది. నేను పనికి పోతున్నా కదా, నువ్వు ఉండాలే, అండి పెట్టాలే. అమ్మకు సాతనైతే లేదు. సరే గాని ఒక 2 రోజులే పోయేస్తా. అద్దద్దు, ఇప్పుడు అద్దు, ఇంకొక వారం రోజులైనాక పోదు తీ, సరేనా? సరేలే. నువ్వు బయటకు పోయేస్తా. బయటకంటే ఇటు అట్లా ఫ్రెండ్స్ ని కలవక బాగా రోజులైతుంది. అట్లా పోయి కలిసి వస్తా అని. సరే మరి తొందరరా, నాకు బోర్ కొడుతుంది. అరే తొందరనే వస్తా, నేను ఎంతసేపు పోతా. సరే. తమ్మి ఏం చేస్తాందో? ఏం చేస్తానవే అమ్మ, ఒక్కదానివే కూర్చున్నావు? ఇప్పటిదాకా బయట కూర్చుండి వచ్చిన బిడ్డ ఎవ్వరు లేరు. ఈ అందరి ఇళ్ళకి వేరు. నేను ఇప్పుడే వచ్చి ఇట్లా కూసున్నా ఎజరసేపు ఒరుగుదామని. ఏమైందే అనుషా? ఏం లేదత్తమ్మా, అమ్మోళ్ళింటికి పోదాము అంటే ఇప్పుడు బావా అద్దంటుండు. ఇప్పుడే ఎందుకే పోడు? మొన్ననే అత్తివా, అదే వచ్చి వారం రోజులు కూడా అయితే లేదు. మళ్ళా పోతా అని అంటాను. తర్వాత పోదు తీరేవు. సరే తీయత్తమ్మా. అమ్మా నేను బయటకు పోయేస్తా కాసేపు. ఫ్రెండ్స్ గాళ్ళను బాగా రోజులైతుంది కలవక. ఎప్పుడో అప్పుడు పెళ్ళప్పుడు వచ్చిర్రంటే మళ్ళీ వాళ్ళ దగ్గరికి నేను పోకపోతేని ఇక నా పని నాకే కాబట్టే ఒకసారి పోయి కలిసేస్తా. ఏ ఫ్రెండ్ గాడిని కలవకపోతే ఏమైతాంది? అరే తొందరనే అత్తనే. సరే పో మరి పో. వెళ్ళొస్తా అనుషా. సరే కూసోరా కూసో. తమ్ముడు దుబాయ్ లా ఏం పని చేస్తారా? కార్ షోరూమ్ లా చేస్తారట. బానే జీతం వస్తుందారా? ఎంత వస్తుంది అనేది నేను అడగత్తమ్మా. అమ్మకు నాన్నకు చెప్తాడు, వాళ్ళకే పంపిస్తాడు. ఎప్పుడు ఏదన్నా అవసరం ఉంది అని అంటేనేమో ఈ అమ్మనే నాకు ఇస్తుంది. నేను వాళ్ళని అడగా. అత్త పెళ్లి చేస్తారా? ఇప్పుడే రాడు, ఇంకో సంవత్సరం వరకు వస్తే పెళ్లి చేసుడే. అక్కడ లీవ్స్ ఇస్తలేరు. ఇచ్చేది ఉంటే మొన్న నా పెళ్లికి రాకపోనా? అదే గాని అక్కడనే ఉండి పని చేసుకొని ఇంత పైసలు సంపాదించుకొని అత్తే ఎవరో ఒకరు చేసుకోవడానికి అత్తరు కదా అత్తమ్మ. అవు కరెక్టే గాని. అమ్మో, విన్ని ఉడక ఎన్ని రోజులైతుంది? మస్తు రోజులైతుంది. సంవత్సరం అయితాందో మరింత అయితాందో. మాట్లాడదాం. చూసి కూడా చూడనట్టే వెళ్ళిపోతున్నావు. మరి వెళ్ళిపోకపోతే ఏం చెయ్యాలి? అంతా బాగేనారా? నేను గుర్తున్నానా నీకు? అంత బాగే, గుర్తులేవు. అయ్యో గట్లంటున్నదేంది? అప్పుడే మన ప్రేమ మన పరిచయం అంతా మర్చిపోయినవా నువ్వు?
నువ్వే కదా మర్చిపోమ్మని చెప్పినవు, నువ్వే కదా రాకు అని చెప్పినవు. ఇక నువ్వు చెప్పినట్టు నేను ఇని మర్చిపోకపోతే ఇంకా నీ గురించి ఆలోచించుకుంటా ఉంటా అని అనుకున్నావా ఏంది? అయితే మొత్తం మీ దోస్తు దగ్గర కూడా వస్తలేవు. రాను. పెళ్లి చేసుకున్నావా? అవును చేసుకున్నా. ఏం పేరు నీ భార్య పేరు? నా భార్య పేరా అనుష. ఇప్పుడు ఏం పని చేస్తాను? సిమెంట్ ఫ్యాక్టరీలా చేస్తున్నా. అవునా, ఒకప్పుడు మన ఇద్దరం ఎట్లుందుమ్రా? నువ్వు ఇంత తొందరనే ఎందుకు పెళ్లి చేసుకున్నావు చెప్పు? నేను గుర్తుకు రాలేదా నీకు పెళ్లి చేసుకునేటప్పుడు? అగో నువ్వేంది ఇప్పుడు గిట్లా మాట్లాడుతావు గిన్ని రోజులకు? అయినా నీ మధ్య నా మధ్య ఏమీ లేనే లేకపాయే, నువ్వు నాకెందుకు గుర్తుకొస్తావు? అవునా, గుర్తులేనా? అయితే మన పాత రోజులన్నీ మర్చిపోయినావా నువ్వు? అవును మర్చిపోవడే, మరి జీవితం అన్నప్పుడు మర్చిపోక తప్పది, కోలుకొని పని చేసుకోక తప్పది. నీ భార్య ఎట్లుంది, మంచిగా ఉన్నదా? మంచిగానే ఉన్నది. మరి ఎటు పోతున్నావు? ఎటు లేదు, ఫ్రెండ్స్ ని కలవడానికి పోతున్నా, బాగా రోజులైతుంది అని. ఎట్లున్నావు నువ్వు? మీ బిడ్డ పెరిగిపోయిందా? పెరిగింది. ఇంకేంది ఇక? కాదు గాని ఒకసారి ఇంటికి రాలేవు? ఎందుకు? అరే రా, ఒకప్పుడు వచ్చినావు కదా, ఇప్పుడు వస్తే ఏమైతుంది? ఎందుకు అని అనబడితివి. నేనంటే నీకు ప్రేమ లేదా ఏంది? ప్రేమ ఉంటేనేమో రా, లేకపోతేనేమో లేదు. నేను వెళ్తున్నా ఇంటికి. అంటే ఏమన్నట్టు? నీకే అర్థం కావాలి. ఇదేంది బిత్తిరిదా మంచిదా? ప్రేముంటేనేమో రాలేకపోతే లేదు అని అంటది. ఇది పిచ్చిదా మంచిదా? నాకు ఆల్రెడీ పెళ్ళి అయింది కదా, నేను మళ్ళా దీని సోపతి వట్టుడైంది. ఈ సొంటోళ్ళ సోపతి వట్టినామనుకో ఉన్నది కొరుకుతారు, ఇంత చేతుల పెడతారు. అసలే నాకు కాక మొన్న పెళ్ళి అయింది, దీంతో నాకేం అవసరం? అవునే, కోడలకు ఏమన్నా ఆయన లత మాకు కలుతనే లేవు. ఇక మేమట వచ్చి అడుగుదామంటే ఇక మాకు తీర్తనే లేదు. అయింది ఇప్పుడు 3 నెలలు కదా, మొన్ననే అవ్వగారింటికి వేయింది. అవునా, ఇక మంచిగానే అయింది పట్టు. కావాలనే మళ్ళా కాకపోతే ఎదురు చూసుడు. అయింది ఇక 3 నెలలు పడ్డాయి. ఇంకేందే లత, ఇక నానమ్మవు కాబోతున్నావు. అట్లున్నావా నువ్వు? అస్సలకే లేవు. ఇక వాళ్ళు పుట్టినోళ్ళు నిన్ను నానమ్మాలంటే చూసేటోళ్ళు నోరు తెరుతారు. ఇక అవునా మల్లక్క, ఇక మరి ఏం చేద్దాం? రాజు అయితే మొత్తం తెల్లబడ్డాయి కదా ఎంటికలు. తెల్లబడ్డాయి, కలర్ వేసుకోమంటే అస్సలకే వేసుకుంటలేడు. ఏందావు అనంగానే చెప్తాడు. ఎవరా రాజు, అంత బాగేనా? అంత బాగే. ఏం పని చేస్తానవరా? ఇంట్లోకి బయటకి వెళ్తలేవా ఏంది? నేనేం పని చేస్తానా? ఇక ఉన్న పని నా కొడుకు చేయకు అని అన్నాడు, చేస్తలేను. అట్టిగానే ఇంట్లోనే ఉంటానా, పొలం కాడికి పోతున్నా. అంటే ఇక పొత్తులో ఎత్తానం కదా పొలం. ఈ వయసుకు మళ్ళా పొత్తెందుకు పెట్టుకున్నావురా? అల్లనే వేయమని నే ఇంత బియ్యము ఇన్ని పైసలు ఇవ్వమంటే అయిపోవు కదా. అటు ఉంటే మనసులో పడతలేదు నర్సక్క, ఇక ఎందుకు అని అటు మొకేయి పోతున్నా. ఏమైంది మరి గిట్లా వచ్చినావు? ఏం లేదే, కొడుకు ఒక థమ్స్అప్ బాటిల్ కొనుకరమ్మన్నాడు, అందుకే ఇటు వచ్చినా. కరెక్టే. బొక్క కొరికిర్రా నీ సోకవుసో. అడే తెచ్చిండు పొద్దున చేపలు, ఇక లత అండింది, ఆ తిన్నది ఇటు ముచ్చట కురుకొచ్చింది. పోతే ఇంట్లోనే కూర్చోవల్ల ఊకే. కోడలుంటేనేమో బయటకు వెళ్ళలేదు, కోడలు అవ్వగారింటికి పోయింది, ఇక ఇదేమో ఇట్లా తిరుగుతాంది. అబ్బో, వీళ్ళందరూ ఇన్నే ఉన్నారు కదా. ఓ దీని మొక్కమ్మండ, ఇది గిటెందుకు వస్తాందో. ఎటు లేదు నర్సక్క, ఇంటికే పోతున్నా. తిన్నరా? మా తిన్నాం. సరే, మొక్కమ్మండ, దాన్ని ఎందుకు మందలిచ్చినావు నర్సక్క నువ్వు? ఏదో చూస్తాంది కదా మనల్ని అని మందలిచ్చిందే. ఇక మాటలేదు ముచ్చట్లేదు కదా మీతోటి. అది ఏ గంగల పోతాందో ఏ గోదాట్లో పోతాందో మాకు తెలియదు. అవురా రాజు, నీకు కూడా ఫోన్ చేస్తలేదా? చెయ్యది నీ దగ్గరే ఉన్నది. అంతా తెల్లబడిపోతివి, ముసలోనివి అయితివి. ఇక రేపో మాపో అయితే తాతవు కూడా కాబడితివి. ఆ నెత్తికి రంగేసుకుంటే ఏమో. ఎత్తికి రంగేసుకుంటే ఎన్ని రోజులు ఉంటది నర్సక్క? వేసుకుంటే ఇక ఎప్పుడో నాకు తీర్కమైనప్పుడు. దానికి మోర్ ఎట్లున్నది ఇక చూసినావా? అది ఎంత సోగ్గా టిక్కుటాకు రెడీ అయ్యి పోతాందో. మీద సున్ని లేదు, మన్ను లేదు. అది ఎట్లనన్నా ఉండని, ఏమన్నా గాని మనల్ని అద్దు అని అనుకున్నప్పుడు మనం ఎందుకు దాని దగ్గరికి పోతాం? అవునర్సక్క చెప్పు, ఆపదొచ్చినా సంపదొచ్చినా మనకు దాని గురించి అవసరమే లేదు. గంతే గని
నీ అబ్బో భలే ఆడిది ఆడిది. ఈ నల్లి కుట్టోడేమన్నా చిన్నోడా? అరే రావులా ఇప్పుడు నన్ను తిడతావేందే? నువ్వు తిట్టకపోతే ఎవరిని తిట్టాలే? ఆ కాలాన ఆగినవా ఐసు మీద ఉన్నప్పుడు? నీ బతుకు పాడగాను అది మన బతుకును మన కుటుంబాన్ని రోడ్డుకు ఈడ్చింది, ఇజ్జతి తీసింది. అయిపోయిన దాని గురించి ఎందుకు తీయలత? ఊకే అల్లించుకుంటా ఉండకు. ఊకల్లిత్తది, ఇది ఇంట్లో అల్లిచ్చుడే బయట అల్లిచ్చుడే. ఊకే తప్పు చేయొద్దు. అయితే అది కనీసం మొగుని ముఖం అన్న చూస్తే చూసినవా? అది పడుసుదా? ఇక పడుసు మీద ఉరుకులాడబట్టే ఇప్పుడు చూస్తుందా ఈ మొగోన్ని? అంతే. ఓ బాబా, నిన్నొకటి అడుగుతా, ఏమన్నా అనుకుంటావా? చెప్పే పిచ్చిదానా, నేనేమనుకుంటా, అడుగు ఏంటిదో. ఏం లేదు బావా, ఇగో నీకు అంటే పెళ్లి చేసుకోక ముందు లవర్స్ ఉన్నారా? చల్, నాకు ఎవ్వరు లేరు. నా ముఖానికి ఎవరు పడతారే, నువ్వు బాలే ఉన్నావు. అంటే ఏమైంది బావా నీ ముఖానికి? ఏం కాలేదు గాని నాకు లవర్స్ ఎవరు లేరు. లవర్ అయినా ఏదైనా నా పెండ్లానివైనా అన్నీ నువ్వే. అర్థమవుతుందా? పిచ్చి పిచ్చి ఆలోచనలు ఎందుకు వస్తాయి మీ ఆడోళ్లకు, నాకు అర్థం కాదు. లేదు బావా, నన్ను ఇంత ప్రేమగా చూసుకుంటున్నావు కదా, మరి నువ్వు అంత ప్రేమతోటి ఎవరినన్నా ప్రేమించినవా అని అడుగుతున్నా. నాకెవ్వరు లేరే తల్లి, నాకెవ్వరో ఉంటే నిన్ను పెళ్ళెందుకు చేసుకుందును, నీతోటి ఎందుకు ఉందును? పిచ్చి మోకం. సరేలే బావా. పొద్దున లేవాలే, తొందర పడుకుందాం, మళ్ళా నేను పోవాలే. సరేలే. ఈ టైంలా ఎవరు ఫోన్ చేస్తుర్రు? వామ్మో. హలో హలో. ఏయ్, ఈ టైంలో ఎందుకు ఫోన్ చేసినావు నువ్వు? అరే ఎందుకు చెయ్యొద్దా? పిచ్చా నీకేమన్నా? నా భార్య పక్కకు ఉన్నది, అర్థమైతుందా? పిచ్చి పిచ్చి వేషాలు వెయ్యకు, ఫోను కట్ చెయ్యి. అట్లా అనకురా. ఏంటిది? అంటే ఇష్టం ఉంటే మా ఇంటికి రా అని అన్న కదా, నువ్వెందుకు రాలేదు? అంటే నా మీద ఇష్టం లేదా, లేకపోతే నేనంటే కోపమా? అయ్యో, నాకేది లేదు, నన్ను ఒర్రియకు, జరని దండం పెడతా. నా భార్య పండుకుంది, నేను కూడా వండుకుంటున్నా. ఫోన్ చేసి సావగొట్టకు. హలో హలో. ఫోను స్విచ్ ఆఫ్ చేసి వారెత్తా. దీనికేం పుట్టింది? 11:30 అవుతుంది, ఇప్పుడు ఫోన్ చేసింది. ఇన్ని రోజులు ఇది దేకను కూడా దేకలేదు. ఇప్పుడు నాకు పెళ్ళైనాక, నాకు భార్య వచ్చినాక, నేను పని మీద పడ్డాక మళ్ళా నా ఎంబడబడుతుంది ఏంది ఇది? ఇలా జీవితం గంతేనా అయ్యింది? ఈయనకు ఏం పుట్టింది? నా మీద మొత్తం ప్రేమ పోయిందా ఏంది? నన్ను దేకను కూడా దేక్తలేడు. ఎప్పుడైనా ఫోన్ చేసి నాతోటి మాట్లాడు గంటలు గంటలు, అసొంటిది ఇన్ని రోజులు గ్యాప్ ఇచ్చినందుకు అయ్యింది. నా మీద ప్రేమ అనేది పోయింది. ఫోన్ ఏమో టిక్కన కట్ చేస్తుండు. ఫోను స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నాడు. అంటే ఈ రోజున నేను గంత అదైపోయినా. రేపు మళ్ళీ చేస్తా ఫోను. వాడు నాతోటి ఎట్లా మాట్లాడో, నాతోటి ఎట్లా ఉండడో చూస్తా. ఇక ఉన్నన్ని రోజులు ఎంత మంచిగా ఉన్నాడు, ఇప్పుడు ఆవుతని లేడు కదా, వేస్ట్ గాడు. ఈ దొంగ ముండకు ఏం పుట్టింది రోగం? పొద్దడుసుంది, ఫోన్లు చేసి సావ కొడుతాంది. నేను పనికి పోతా అంటే. హలో హలో, ఏమైంది? ఫోన్ చేస్తే లిఫ్టే చేస్తలేవు, ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ పెడుతున్నావు? అసలు నువ్వు ఎవతివే నాకు ఫోన్ చేసి సావ కొడతానవు? ఏంద్రా గట్లంటున్నావు? చెప్పందుకొని చంపుతా, ఆరా పోరా కొడితే. ఎవ్వతివే నువ్వు? బజార్ దానా? ఏమో మంది జీవితాలు నాశనం చేయడానికి మోపైనవా అనే? ఏంది సూత్తున కొద్దీ బాగా రెచ్చిపోతానవు? అయినా ఇంత రోజులకు నాకు ఫోన్ చేసి సావ కొడతానవు ఏందే? ఎవడు దొరకలేడా ఏంది మళ్ళా నీకు? ఎవడన్నొక్కడు దొరుకుతేనేమో నన్ను గెలకకపోదువు. ఇప్పుడు దొరకలేదానేనా మొత్తం ఫోన్లు చేసి సావ కొడతానవు ఇన్ని రోజులకు? అట్లెందుకు మాట్లాడుతున్నావు? మన బంధం అనేది మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా, పెళ్లి చేసుకున్నా, నాకు పెళ్ళాం వచ్చింది, అర్థమైతుందా? నీ లెక్క నువ్వు మొగనికి అన్యాయం చేసినట్టు నేను నా పెళ్ళానికి అన్యాయం చెయ్యాలని అనుకుంటలేను. పిచ్చి పిచ్చి ఫోన్లు గిట్లా వేసుకుంటా పిచ్చి పిచ్చి వాగినాం అనుకో, మళ్ళా నిన్ను రోడ్డు మీదకి ఇగ్గుతా. ఏమనుకుంటానవో బజార్ దానా? ఇంద్రా బాడుకవు బజార్ దానా అని అంటాన్నావు. నన్ను పూర్తిగా వాడుకున్నావు. ఈ రోజున నీకు బజార్ దాని లెక్క కనిపిస్తున్నానా నేను?
అవునే అవును, నువ్వు బజార్ దానివే. నువ్వు ఆ నీన్ని వాడుకొని ఆన్ దగ్గర ఈయన దగ్గర పైసలు దొబ్బే ఆడదానివి. నీ క్యారెక్టరే గంత. నీ క్యారెక్టర్ మంచిదైనాక నీ మొగన్ని పట్టుకొని ఉండకపోదువానే. ఇట్లా నా లెక్క ఎంతమంది జీవితాలు నాశనం చేస్తున్నావో అనేది నాకు తెలియదా ఏంది? నీ అవ్వ ఇంకోసారి ఫోన్ చేసినావనుకో, మా అవ్వకు మా అక్కకు నీ మొగనికి చెప్పి మళ్ళా నడి రోడ్ మీద ఊసబెడతా. నువ్వు ఏమనుకుంటున్నావో? క్యారెక్టర్లెస్ దారా, చెప్పందుకొని సంపుతా. మళ్ళా నాకు ఫోన్ చేసి ఒర్రితే దొంగ ముండా. మొగోన్ దగ్గర పైసా ఉండంగానే ఉరికత్తర్లే మీ అసొంట ఆడోళ్ళు. ఎందుకు బతుకుతానవే నువ్వు? ఓ పోరున్నది, ఆ పోరి నీ లెక్క గాగిట్లా కాకుండా జర మంచిగా జాదుకో. అర్థమైతుందా? ఇప్పటికైనా ఈ ఏషాలు బంద్ చేయి. సిగ్గు అనిపిత్తలేదు నీకు? అరే ఏడున్నవురా, నిన్నుదంతా అర్థమైతుందా? నన్ను అవసరం తీరా వాడుకున్నావు నువ్వు. నువ్వు ఆడుకున్నవే నన్ను. నా పైసంతా తిన్నావు నువ్వు, నా పని పోగొట్టినవు, నన్ను సర్వానికి వాడుకున్నావు. లాస్ట్ కత్తే వదిలేసినావు నువ్వు. మళ్ళా ఈ రోజున నాకు భార్య వచ్చినాక, నాకు పని ఉన్నాక నిన్న కలిసినావు. ఇయ్యల్లర్చుంది ఫోన్ చేసి సావగొడుతున్నావు. నీ దగ్గరికి రమ్మనాయే. చెప్పందుకొని చంపుతా. అసొంటి ఏషాలు పడితే అర్థమైతుందా? ఇలాంటి చెడిపోయిన ఆడిదాని దగ్గరికి నేను రావడానికి లేను, రాను కూడా. ఇంకా తిక్క వేషాలు వేసుకుంటా నాకు ఫోన్లు చేసినావు అనుకో, ఉన్నింట్లకే ఖాళీ చేసి పారెత్తా. ఆ దోస్తుగానికి ఒక ఫోన్ చేసి చెప్పింది అనుకో, నిన్ను దెబ్బకే అల్ల నుండి నూకి పారెత్తాడు. నోరు మూసుకొని చక్కగా నీ పనేందో నువ్వు వేసుకో. నంబరు బ్లాక్ లిస్ట్ లా పెడుతున్నా. ఇంకోసారి ఫోన్ అత్తే మాత్రం నీ ఇంటి ముంగడికొచ్చి రచ్చ చేస్తా నేను. బజార్దానా సొంటి ముండలు ఎందుకు బతుకుతారో మందిగండానా. అవసరానికో తీరు, అవసరం లేకపోతే ఓ తీరు. అమ్మో, నాతోటి ఉన్నాడు, నాతోటి తిన్నాడు, తినేదాకా తిన్నాడు ఉన్నాడు. ఈ రోజున ఇన్ని రోజులు మాట్లాడకపోయేసరికి వాడు ఈ రోజున నన్ను బజార్ దానా అని అంటుండు. సిగ్గులేని బాడుకోవు. అదే మరి మనతోటి ఉన్నప్పుడు అట్లా అనకపోదురు. ఎవడైనా గంతే, అవసరానికి వాడుకునేటోళ్ళే. అయ్యో, వానిగాంక పెళ్ళం వచ్చింది, వానిగాంక పని వచ్చింది, వాడుగాంక చేసుకుంటాండు, వానిగాంక పెళ్ళం పట్టుకొని ఉన్నది అని మొత్తం ఆవుతనే లేడు భూమి మీద. వేస్ట్ బాడుకోవు. ఏం చేసుడు ఏం కథ? అటు రాజును దూరం చేసుకుంటుని వాడు ముసలోడైపోయిండు. అయినా రేపో మాపో వాడు జప్తాడు. వానితోటి నాకేంది గాని, ఎవళ్ళ తోడు లేకుండా అయిపాయే. రేపటి రోజున ఏదన్నా ఆపదొచ్చినా సంపదొచ్చినా నాకు ఎవరత్తరు? ఆ పొల్లనేమో పెద్ద పెరిగిపాయే. ఇక అప్పుడు ఇప్పుడు కూసున్నట్టే ఉన్నది. హాయ్రా, తిన్నావా? తిన్నక్క, తిన్నారా మీరు? తిన్నాం. ఏమైందిరా, ఇంట్లోకి బయటకి వెళ్తలేవు? ఆయన ఉంటే ఎల్లనియడక్క. అటైతే మీ పెళ్ళైతే అయింది పట్టు. అవునక్క, గిక్కడిదిక్కడ మా అమ్మోళ్ళ ఇంటికే పంపిస్తలేడు. నన్ను వదిలిపెట్టి అస్సలకే ఉంటలేడక్క. ఇక అందుకే నేను కూడా ఆయన ఉన్నప్పుడు ఇంట్లోకే బయటకు వెళ్తలేను. నేనట అద్దామని అనుకున్నా గాని మీ అత్తమ్మ ఎప్పుడోటి గురుగుతూనే ఉంటది, అందుకే అత్తలేనురా. అవునా, సరే. లేడా ఏంది? లేడు. నేనే ఏమన్నా తినడానికి తీసుకురా, తినబుద్ధి అవుతుంది అని అంటే ఏదన్నా తీసుకొస్తా అని బయటకెళ్ళిండక్క. అవునా, నాకు కూడా తెమ్మంటే తెస్తాడు. ఏం కావాలి? బిర్యానీ తెమ్మన్రా. ఎంతైతేయో పైసలు నేను వచ్చినాక ఇస్తా. సరే అక్క, ఫోన్ చేస్తావు. హలో, చెప్పే. ఈ అక్కకట బిర్యానీ అట తీసుకురా, వచ్చినాక మనీ ఇస్తుందట. ఏ అక్కకు? కానక్కకు. నువ్వు గటెందుకు పోయినావు? లేదిగో అక్క బయటకు వచ్చిందైతే. నీకు తన్నులు అయితాయి, మరి నేను అత్తే గట్టిగానే తన్నులు అయితాయి. సరే అని తీసుకురా, సరేనా? సరే. ఏమో అంటడేంద్రా? తీసుకొస్తా అని అంటుండక్క. కూర్చోపోయినావు? లేదక్క, నేను అత్తమ్మకి చెప్పకుండా వచ్చిన, వెళ్తాయిగా. అయ్యో సరేలే, తెచ్చినాక తెచ్చిరా, పైసలు ఇస్తా. సరే. అబ్బో, ఈ పోరైతే ఆగుతనే లేదు. లేనింట్లకెయ్యి ఉన్నింట్ల పడేసరికి పోకడా బాగా వచ్చింది. మొగని పట్టుకొని ఎప్పుడు ఇంట్లో ఉండుడే. వాడు కూడా ఏం మనిషి, వాడికో పని లేదు పాట లేదు. ఏమున్న పెళ్ళాన్ని పట్టుకొని పెళ్ళాన్ని చూసుకుంటూనే ఉంటాడు. ఏం చెప్తానవేడా? ఏం లేదే అమ్మా, అట్టిగానే కూసున్నా.
అరే గాని రేపు నర్సబోళ్ళట పత్తేరుతారట పోదామా నువ్వు అత్తవా? అవ్వగా ఎండకు అత్తే నా పానం మంచి ఉండదే. ఓ పానం మంచిగా ఉండదు అనంటే ఎట్లా? కట్టపడంది పైసలు ఏం నుండి అత్తయి. ఫోన్ చేసింది ఇప్పుడే అత్తవా అని. నేను అత్తగాని మరి నా బిడ్డను అడుగుతా అని చెప్పినా. నేను రానే అమ్మా, నాకు అస్సలకే సాతనైతలేదు, మనసు మంచిగా లేదు. ఏం పుట్టిందే మనసుకు? ఏం లేదు, ఇక ఎన్నో బాధలుంటాయి. పిల్ల పెరగబట్టే అప్పుడు ఇప్పుడు కూసుంటదా ఎట్లా అని బాధ. కూసుండేది ఆగుతుందా? ఎప్పుడో ఒకప్పుడు మా కూసుంటది గాని గిట్ల కూసుంటే పైసలు ఎట్లత్తయే బిడ్డ? చెరో పని చేసుకుంటే ఇంత పక్కకు వారేసుకోవాలి. ఇయ్యాల రేపు ఎవ్వరు గారు, అర్థమైతుందా? మొగ దిక్కులేని బతుకులు మరి. ఏదన్నా చెయ్యాలన్నా కూడా ఓ పైస ఉంది అని అంటే పలానోళ్ళు వచ్చి గిట్లా సహాయం చేస్తారు. సరే తీయే, ఏదో ఒక పని చేసుకుందాం తీ. ఇప్పుడే తప్ప చేసింది లేదు. రేపు ఓదంపా పత్తేరా. ఏమో చూద్దాం తీ. అవ్వ అటు ఇటు పనికి పోయే గతత్తంది కదా నాకేమో పని చేసుడు సాధన కాదాయే. అల్లొకసారి వీనికి ఫోన్ చేద్దాం. ఇప్పుడు నిజంగానే తిట్టిండా లేకపోతే వీన్ని కోపంతో కాదు ప్రేమతోటి మాట్లాడాలి వీనితోటి. హలో, ఏందమ్మా మహాతల్లి మళ్ళా చేసినవు? ఎక్కడున్నావురా? కోపానికి రాకు, ఫస్ట్ నెమ్మదిగా మాట్లాడు. ఎందుకంత కోపం నీకు? ఓ ఆరాపోరా కొట్టకు, అర్థమైందా? నేనేం నీకు తమ్ముని కాదు, అన్నని కాదు, ఇంకేమీ కాదు. నాకు తమ్మునివని అన్నవని నేను అన్ననా చెప్పు? నువ్వు ఎందుకంత సీరియస్ అవుతున్నావు? నాకు బీపీ లేస్తుంది, బీపీ. నాకు బీపీ లేచినప్పుడు గంతే, నాతోటి మాట్లాడద్దు. సరే గాని పని మీద ఉన్నావా? అవును, నీ బాధ ఏంది? ఎందుకు ఫోన్ చేసినావు? నా బాధ నువ్వేరా, నువ్వెందుకో బాగా గుర్తుకొత్తాను. చెప్ప అందుకొని చీపిరి అందుకొని చంపుతా ఇంటికి వచ్చి, అర్థమైతుందా? అన్నీ లేనిపోని కథలు మాట్లాడక, ఇక నాకు బూతులు వస్తాయి గాని. చెప్పు తీసుకొని చంపుతా. సిగ్గుందానే నీకేమన్నా? మంది మొగళ్ళతోటి నీకేం పని? మంది మొగళ్ళకు ఫోన్ చేసి మాట్లాడాల్సిన పనేందే నీకు? నీకు ఉన్నాడు కదా మొగుడు, వానికి ఎయ్యి, వానికి వేసి మాట్లాడు కదా. ఎందుకు మొగుడద్దా? మొగుడు కక్కత్తండానే? బజార్ ముండా ఎన్ని తిట్టినా ఫోన్లు చేసి సాగు కొడతాను. నీ అవ్వ ఇంటికొచ్చి సాయంత్రం నా చెప్పుతోటే కొడతా. మళ్ళా ఏమనుకుంటానవో? ఏదో వేసి నన్ను ఏదో ఎత్తా అని చూస్తున్నావు కానీ చెప్పులు మెడకెత్తా దొమ్మరి. అసలు నువ్వేనా ఇట్లా మాట్లాడేది? అవునే, బజార్ దాని ఫోన్ లిఫ్ట్ చేసుడు ఫస్ట్ నా తప్పు. నువ్వు బజార్ దానివి, అర్థమైతుందా? ఎందుకు అట్లా అంటాను? నాతోటి ఉన్నప్పుడు నన్ను నా పెళ్ళామని అన్నావు కదా. పెళ్ళాం లేదు, ఏది లేదు, నువ్వు బజార్ ఆడిదానివి. ఉండు. ఇప్పుడు ఇంత మాటలు అంటాండి ఇప్పుడు నాతోటి. అమ్మో, ఎంతైనా పరాయి మొగుడే. చేసుకున్న భర్తకు మించి ఎవ్వరు ఉండరు. ఇక దోస్తులు చూసిర్రా మన ఈ రోజుటి ఎపిసోడు. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏమైతుంది ఏం కథ అనేది అయితే చూస్తూ ఉండండి. మళ్ళీ ఆయనతోటి మాట్లాడి ఆయన దగ్గర పైసలు గుంజుదామని ఈమె ట్రై చేసినా కూడా అందరూ దీన్ని జాడిచ్చి తంతరన్నమాట. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏమైతుంది ఏం కథ అనేది అయితే చూస్తూ ఉండండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని. బై బై దోస్తులు.